ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ అష్టమి అన్ని శుభకార్యాలకి కూడా పనిచేస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చి ఉత్తరాభాద్ర నక్షత్రం, చాలా మంచి నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి, అనుకూల లగ్నాల్లో ఇది పంచమహాపురుష యోగాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఉత్తమ రాజయోగాన్ని కలిగించడంలో ఈ శనిగ్రహం చాలా సమర్థత కలిగి ఉంది. ఈరోజు 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థికంగా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో, కనకదారస్తవం వంటి స్థుతులతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ప్రతికూల ఫలితాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యాపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల్లో ఆటంకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని దక్కించుకోగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన, అష్టోత్తర పఠనం వంటివి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానింపచేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు వ్యాపారీత్యా పొందగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వెంటనే సాధించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ సక్రమంగా వాటిని అమలు చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ పరిస్థితులు సామాన్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, అష్టోత్తర కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సోదరుల ద్వారా ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని కోరి తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత పెట్టుబడుల విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు ఈ రోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగిస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. గతంలో ఏర్పడినటువంటి అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలను పొందగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర పఠనం, అభిషేకాది కార్యక్రమాలు, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతను కలిగిస్తాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి కుంకుమార్చన, మహాకాళి పూజలు ఈ రోజు మీకు మనోధైర్యాన్ని పెంచి గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఆశల్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. మనోధైర్యాన్ని కలిగిస్తుంది. విఘ్నాలని, జాప్యాలని దూరం చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే
కార్యాచరణలో జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాల్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మిత్రులు శత్రువులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆదాయాన్ని త్వరితగతిని పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యకలాపాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ పరిస్థితుల్లో ఏర్పడినటువంటి విభేదాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని దగ్గర చేస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. గతంలో కన్నా ఆశించినటువంటి ఫలితాలు వేగవంతంగా దగ్గరవుతాయి. నూతన గృహ ప్రాప్తి లేకపోలేదు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తే వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు విద్యాపరంగా చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కీర్తి, ప్రతిష్ట వంటివి ఇనుమడింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం వంటివి ఈ రోజు శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. విఘ్నాల్ని, జాప్యాల్ని దూరం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడు యొక్క మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క కర్కాటక క్షేత్ర స్థితి, ఇది ఈ 2 గ్రహాలకి ఏర్పడేటువంటి పరివర్తన యోగం చాలా ఉత్తమమైనటువంటి యోగం. అలాగే శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఇది ఉత్తమ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచ ఐశ్వర్యవంతుల్లో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి ఖ్యాతిని కలిగిస్తుంది. అలాగే ఈ రోజు గ్రహస్థితిని బట్టి చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు, గతంలో ఆగిపోయినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేపట్టినట్టయితే సత్ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపార నూతన నిర్ణయాలకి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి చాలా
అనువైనటువంటి రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగించడమే కాకుండా విలువైనటువంటి శక్తిని కలిగిస్తాయి. ఇక ఈరోజు గ్రహస్థితి వివాహాది శుభకార్యాలకి, అలాగే గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రసన, ఊయల ఇత్యాది శుభకార్యాలకు కూడా చాలా అనువైనటువంటి రోజు, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన నోటి దుర్వాసన సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. కొంతమందికి ఈ నోటి దుర్వాసన అనేటువంటి సమస్య చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఏంటంటే ఎవరికి వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటుంది. అయితే నోట్లోంచి ఇలాంటి దుర్వాసన రావడానికి కారణాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే నోటి పరిశుభ్రత లేకపోవడం అనేటువంటిది ఒక ప్రధాన కారణం. అంటే ఆహారం తీసుకున్న తర్వాత నోటిని పుక్కిలించుకోకుండా ఉండడం, లేకపోతే రాత్రిపూట నిద్రపోవడానికి ముందు ఒకసారి పళ్ళు తోముకోకుండా ఉండటం, ఇలాంటి అలవాట్ల వల్ల మనం తిన్నటువంటి ఆహారం పళ్ళల్లో ఇరుక్కుని ఉండిపోతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆహార పదార్థాల మీద బ్యాక్టీరియా చేరి నోట్లో ఒక దుర్వాసన రావడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి ఏంటంటే ఆహారం తీసుకున్న ప్రతిసారి నోటిని పుక్కిలించుకుంటూ ఉండేటువంటి అలవాటు చేసుకున్నట్టయితే కనుక మామూలుగా నోటి దుర్వాసన అనేటువంటి సమస్య రానే రాదు. అటువంటి సమస్య ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి ఒక మూలికా చూర్ణాన్ని తయారు చేసుకుందాం. ఈ చూర్ణం తయారీకి కావాల్సినటువంటి మొదటి 3 మూలికలు ఏమేంటంటే ఏలక్కాయలు. ఈ ఏలక్కాయలు నోటికి సుగంధాన్ని ఇస్తాయన్నది మామూలుగా అందరికీ తెలిసినటువంటి అంశం. ఈ సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా నశించేలా చేయడానికి కూడా ఏలక్కాయలు బాగా తోడ్పడతాయి. ఈ చూర్ణంలో మనం వేసుకునేటువంటి మరొక మూలిక ఏంటంటే లవంగాలు. ఈ లవంగాలు కూడా నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా నశించేలాగా, అలాగే ఆ బ్యాక్టీరియాకి అనువుగా ఉండకుండా, అంటే కఫదోషం కనుక తగ్గించినట్టయితే కనుక బ్యాక్టీరియా చేరవు, అలా కఫదోషాన్ని తగ్గించడానికి కూడా లవంగాలు బాగా సహాయపడతాయి. మరొక ద్రవ్యం ఏంటంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా నోట్లో ఉండేటువంటి కఫదోషాన్ని తగ్గించి అక్కడ ఈ బ్యాక్టీరియా అవి చేరకుండా ఉండేలాగా చేసి నోటి దుర్వాసన తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఈ నోటి దుర్వాసన తగ్గించడానికి మనం చేసుకునే మూలికా చూర్ణంలో మిగతా మూలికల గురించి ఈ కార్యక్రమంలోనే మళ్ళీ తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల యొక్క రంగును బట్టి, ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి వ్యక్తుల యొక్క లక్షణాలను పరిపూర్ణంగా తెలుసుకోవచ్చని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఉదాహరణకి ఏ వ్యక్తికైనా సరే కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను పరిశీలించినట్లయితే ఎవరికైనా కంఠానికి కుడివైపున గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వంశపారంపర్యంగా ఆస్తులు కలిసి రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. పెద్దల ఆస్తులు బాగా కలిసి వచ్చి ధనవంతులై సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కంఠానికి కుడివైపున పుట్టుమచ్చ ఉన్న వారెవరికైనా సరే సంగీత సాహిత్య రంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించి పేరు ప్రఖ్యాతుల ద్వారా ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కంఠానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్న వారెవరికైనా వాహన సౌఖ్యం ఉంటుందని, జీవితంలో అతి త్వరగా వాహన ప్రాప్తి కలుగుతుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదే కంఠానికి ఎడమవైపు కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు సామాన్య జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏమిటంటే కంఠానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే నీతి నిజాయితీలతో జీవితాన్ని గడపటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలా నీతి నిజాయితీలతో జీవితాన్ని గడపటం ద్వారా ఆర్థిక పరంగా అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కంఠానికి ఎడమవైపున పుట్టుమచ్చ ఉన్నవారు సంగీత సాహిత్య రంగాలలో విశేషంగా రాణిస్తారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను పొందుతారు. కంఠానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న వారెవరికైనా సరే ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక
ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎవరిని ఎలాంటి సహాయాన్ని అడగరు. అదేవిధంగా కంఠానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే కళల వల్ల, కళలలో వాళ్ళకున్నటువంటి అద్భుతమైన ప్రవేశం వల్ల ఆ కళామ తల్లికి జీవితాన్ని అంకితం చేసుకుంటూ వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ మర్చిపోయి జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వీళ్ళకి జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అన్ని రంగాలలో విశేషంగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి మధ్య వయస్సు వచ్చేసరికి జీవితంలో అన్ని రంగాలలో చక్కటి పురోభివృద్ధి కలుగుతుంది. ప్రత్యేకంగా కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా వివాహం తరువాత అత్యున్నత స్థాయికి చేరటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదే కంఠానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించినట్లయితే, కంఠానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారికి జీవితం వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది. ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుంది. చక్కటి చదువు, అనుకున్న ఉద్యోగం లభిస్తుంది, అనుకూలవతి అయినటువంటి అందమైన భార్య లభిస్తుంది. కంఠానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారికి అన్ని కాలాలలో వారికి తగిన విధంగా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కలిగి జీవితమంతా కూడా ఆనందకరమైనటువంటి విషయాలలో ముందుకు దూసుకు వెళ్ళటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే కంఠానికి ముడి ఉన్న ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు మాత్రం కొద్దిగా చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉండటానికి అవకాశం ఉంది. కంఠానికి ముడి ఉన్న ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు కఠినమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి వారసత్వంగా ఆస్తిపాస్తులు చాలా చక్కగా కలిసి వస్తాయి. అయితే వీరికి కొద్దిగా స్వాభిమానం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. నలుగురితో కలిసిమెలిసి ప్రవర్తించటం, ఎదుటి వారికి గౌరవాన్ని ఇవ్వటం, పొగడ్తలకి లొంగిపోకుండా ఏది సత్యం ఏది అసత్యం అనే విషయాలను తెలుసుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందడుగు వేసినట్లయితే సర్వకార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలించినట్లయితే కంఠానికి ఏ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్నా సరే వాళ్ళు సంఘంలో గౌరవ మర్యాదలను పొందటానికి, కీర్తి ప్రతిష్టలను పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళ మాటకి విలువ ఉంటుంది. జీవితంలో చక్కటి వృద్ధి ఉంటుంది. భార్య ద్వారా అన్ని కార్యాలలో చక్కటి అనుకూలతను పొందవచ్చు. భార్యాభర్తల మనస్సులు కలిసిపోయి అన్యోన్య దాంపత్యానికి నాందీవాక్యం పలకవచ్చు. కంఠం మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే బాల్య దశలో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. బాల్యంలో అన్ని రకాలైనటువంటి విధాలుగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కంఠం మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే మాత్రం శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధుల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కంఠం మీద కుడివైపు కానీ ఎడమవైపు కానీ పై భాగంలో కానీ క్రింద భాగంలో కానీ ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా సరే గౌరవ మర్యాదలతో జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంది. భార్య వైపు నుండి, బంధువుల వైపు నుండి ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కనుక మానవ శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలను బట్టి వ్యక్తుల యొక్క లక్షణాలను, వాళ్ళ జీవితాన్ని చాలా చక్కగా తెలుసుకోవచ్చని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఉదాహరణకి ఏ వ్యక్తికైనా సరే కుడి భుజం మీద కానీ ఎడమ భుజం మీద కానీ మోచేతి క్రింద కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులను మిథున లగ్నానికి చెందిన వ్యక్తులుగా పరిగణించవచ్చని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాంటి వ్యక్తులు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఏ కార్యంలోనైనా సరే మంచి ప్రజ్ఞను చూపించి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సాహిత్యంలో ఉద్దండులై ఉండటానికి అవకాశం ఉంది.
గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని గణిత శాస్త్రం ద్వారా ఆర్థిక పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇలా మానవ శరీరం మీద ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టుమచ్చలను బట్టి ఆ వ్యక్తులు ఏ లగ్నానికి చెందిన వాళ్ళో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ నోటి దుర్వాసన సమస్య రావడానికి కేవలం నోటి శుభ్రతే కాకుండా కొన్నిసార్లు ఇతర అనారోగ్యాలు కూడా కారణం అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు సైనసైటిస్ సమస్య ఉన్నట్టయితే కనుక, అంటే ముక్కుకు అటు ఇటు ఉండేటువంటి గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక అటువంటప్పుడు కూడా నోరు బాగా శుభ్రంగా ఉంచుకున్నా కూడా నోటి దుర్వాసన అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. అలాగే ముక్కులో ఏదైనా కంతులు కానీ, ముక్కులో కొన్ని ఇన్ఫెక్షన్లు కానీ ఉన్నా కూడా నోట్లోంచి దుర్వాసన రావడం అనేటువంటి సమస్య కనపడుతూ ఉంటుంది. మధుమేహం అదుపులో లేకపోయినా కూడా కొంతవరకు నోటి దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల కారణాల వల్ల ఇలా వచ్చేటువంటి ఈ సమస్య, అంటే నోటి దుర్వాసన సమస్య తగ్గించుకోవడానికి మనం మూలికా చూర్ణాల్లో మొదటి 3 చెప్పుకున్నాం. ఆ తర్వాత ఉన్నటువంటి చూర్ణాలు ఏంటంటే జాజికాయ. ఈ జాజికాయలు కూడా నోట్లో ఉండేటువంటి కఫదోషాన్ని అదుపులో పెట్టి అక్కడ బ్యాక్టీరియా పెరగకుండా ఉండేలాగా చేయడానికి, దుర్వాసన తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. ఇంకా మనకి ఈ చూర్ణంలో కావాల్సినటువంటిది కర్పూరం. సుగంధంగా ఉండేటువంటి కర్పూరం వల్ల అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా నశించిపోయి నోటి దుర్వాసన తగ్గడానికి ఇది కూడా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 మూలికలు అంటే ఏలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, కర్పూరం, ఈ 5ంటిని సమానంగా ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ చూర్ణాలకి సమానంగా అంటే ఒక 100 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని కూడా తీసుకోవాలి. ఈ పటిక బెల్లం చూర్ణాన్ని 5 మూలికల చూర్ణాన్ని బాగా కలిపేసి చక్కగా ఒక డబ్బాలో పోసి ఉంచుకొని గాలి వెళ్లకుండా ఉండేలాగా, అంటే తడి అది తగలకుండా ఉండేలాగా ఉంచుకుని భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక పావు చెంచాడి చూర్ణాన్ని నోట్లో వేసుకుని చప్పరించుకుంటూ తీసుకుంటున్నట్టయితే కనుక నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. ప్రధానంగా మానవ జీవితంలో వివాహ యోగం అత్యంత శుభప్రదమైనది, ముఖ్యమైనది, కీలకమైనది. ఈ వివాహ యోగముతోనే మనిషి పరిపూర్ణుడవుతాడు. ప్రధానంగా ఈ రోజున కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి వివాహ యోగాన్ని ప్రసాదించే గ్రహం ఏది, దోషములు తొలగటానికి ఏ దేవతని ఆరాధించాలి, తీసుకోవలసినటువంటి యొక్క జాగ్రత్తలు, వివాహ కాలము, వివాహ సమయము ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా శాస్త్రాన్ని పరిశీలిస్తే కళత్ర సౌఖ్య వైవాహం భోగస్థానం మనోహరం అనే శాస్త్రం చెబుతుంది. కళత్ర సౌఖ్య వైవాహం భోగస్థానం మనోహరం. మానసికమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే క్రమంలో వివాహ స్థానం అతి ముఖ్యమైనది. కళత్ర స్థానం చాలా కీలకమైనది. కర్కాటక లగ్న జాతకులకి సప్తమాధిపతి శని భగవానుడు అవుతున్నాడు. సప్తమ, అష్టమ ఈ 2 ఆధిపత్యాలు పొందినటువంటి శని సప్తమంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తారు. అలాగే కర్కాటక లగ్న జాతకులకి మరొక శుభయోగం కూడా ఉన్నది. వివాహ కారకుడైనటువంటి శుక్రుడు ఈ సప్తమాధిపతికి మిత్రుడు. శుక్రుడికి శనికి పరస్పర అన్యోన్య మైత్రీ బంధం ఏర్పడటం వల్ల కర్కాటక లగ్న జాతకులకి వివాహ సౌఖ్యం విశేషంగా ఉంటుంది. జాతకంలో 2 ప్రధానంగా చూడాలి. సప్తమాధిపతి బలంగా ఉన్నారా లేదా చూస్తూ, కళత్ర కారకుడైన వివాహ యోగాన్ని ప్రసాదించే గ్రహం శుక్రుడు, భోగభాగ్యములని అనుగ్రహించే గ్రహమైనటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నారా లేదా. ఈ అనుకూలం అనే పదానికి బలం 2 విధాలు. ఉచ్చ
స్వక్షేత్ర, మిత్ర, అధిమిత్ర బలములు మరియు భావబలం ఎక్కడ ఉండకూడదని శాస్త్రం చెబుతోందో అక్కడ ఉంటే అది దోషం. 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉంటే వివాహ సౌఖ్యం తగ్గుతుంది. అప్పుడు శుక్రుడికి సంబంధించిన స్తోత్రములు, ధ్యానము, మంత్రజపము, పారాయణ, దానములు చేసుకోవాలి. మరియు సప్తమాధిపతి అయినటువంటి శని బలంగా లేకుండా, శనికి కూడా మళ్ళీ బలం అంటే 2, స్వోచ్ఛాది బలములు, భావ బలము. లగ్నాత్తు సప్తమ స్థానంలో ఉండటం విశేషం, భాగ్యంలో ఉండటం విశేషం, రాజ్యకేంద్రంలో ఉండటం ఇంకా మంచిది, లాభంలో ఉంటే మరీ మంచిది. ఎందుకని లాభంలో ఉండాలి అంటే లాభము వృషభ రాశి. సప్తమాధిపతి అయినటువంటి శని కనుక వృషభ రాశిలో కనుక ఉంటే భార్య సౌఖ్యంతో పాటుగా భార్య వల్ల వచ్చేటటువంటి అదృష్టం మరింతగా ఉంటుంది, మాంగళ్య బలం పరిపూర్ణంగా ఉంటుంది. వివాహ జీవితంలో ఎక్కువ కాలం దాంపత్య జీవనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందాలి అంటే ఈ సప్తమాధిపతి లాభంలో ఉండటం ద్వారాగా భార్య వల్ల కలిగేటటువంటి శుభాలు విశేషంగా ఉంటాయి. మనోహరమైన జీవితం ఉంటుంది, ఇబ్బందులు లేనటువంటి జీవితం ఉంటుంది. ఎక్కడ ఉంటే దోషము? త్రికస్థానములు 6, 8, 12. కర్కాటక రాశికి, కర్కాటక లగ్నానికి 6వ స్థానం ధనుస్సు. శని భగవానుడు ధనుస్సులో కనుక ఉంటే వివాహ సౌఖ్యం దెబ్బతింటుంది. అప్పుడు ఏం చేయాలి? శని భగవానుడిని ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలి? ప్రాతకాలంలో, సాయంకాలంలో ఒక్కసారి ఆ శని మంత్రాన్ని చదువుకోవాలి. అప్పుడు వివాహ బలం పెరుగుతుంది. ఇది ప్రతిరోజు నిత్యకృత్యం. లేదా ఇద్దరి మధ్యలో సమస్యలు వస్తున్నప్పుడు, అవగాహన లోపిస్తున్నప్పుడు, అన్యోన్యత తగ్గుతున్నప్పుడు ఈ ధ్యాన క్రమంలో అపమృత్యు దోషాలు, మృత్యు దోషాలు ఇవ్వటంలో శని ఆద్యుడు. ఎందుకని? కర్కాటకానికి అష్టమ ఆధిపత్యం కూడా కలిగి ఉన్నారు ఆయన. అదే స్త్రీలకైతే సప్తమ అష్టమాధిపత్య గ్రహం ఏదైతే ఉంటుందో అది పరమ దోషాన్ని ఇస్తుంది. ఉన్నత స్థానంలో ఉంటే పరమ సౌఖ్యాన్ని ఇస్తుంది. అందులో శని సహజ ఆయుఃకారకుడు, అష్టమాధిపతి. కర్కాటకానికి ఆయన ఆయుఃకారక గ్రహంగా మారి సహజ సప్తమ భావాన్ని కూడా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి వస్తుంది. రాశి అంటే చంద్రుడు ఉన్నటువంటి స్థానం, లగ్నం అంటే పుట్టినటువంటి టైంకి ఉన్నటువంటి స్థానం. పుట్టిన టైంని సూచించే భావమే ప్రథమ లగ్నం. వివాహ యోగం అనుకూలంగా ఉందా లేదా, సౌఖ్యం ఎలా ఉంది, ఇది ప్రధానంగా మనం పరిశీలించాలి. ఈ పరిశీలన క్రమంలో సప్తమాధిపతి ఎంత ముఖ్యుడో సప్తమంలో పాపగ్రహములు లేకుండా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. సప్తమంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, పాపగ్రహాలు అంటే లగ్నాత్తు ఏర్పడేటటువంటి పాపులు సహజమైన పాపులు. కుజుడు, రవి, శని, రాహువు వీళ్ళు ఉండకూడదు. వీళ్ళు సహజ పాపులు. సహజంగా చెడు చేయటానికి వెనకాడనటువంటి గ్రహాలు ఇవి. సూర్యుడిలో ఉన్నటువంటి అగ్నిశక్తి సహజంగా ఉష్ణాన్ని ఇస్తుంది. అలాగే భౌముడిలో అంటే కుజుడిలో ఉన్నటువంటి ఈ క్రోధశక్తి, క్రోధం అంటే కోపం, అక్కడ కూడా అగ్నిశక్తి ఉన్నది. ఆయన మంగళుడు అని పేరు. అమంగళత్వ పరిహారం కోసమే కుజుడిని ధ్యానించాలి. అలాగే రాహుకి క్రూర దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రూరత్వం అంటే ధర్మాన్ని రక్షించటంలో ఈ గ్రహాలు సహజంగా ధర్మ అధర్మ విచక్షణ కలిగి దండనాధికారాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి ఎక్కడ మొహమాటం ఉండదు. అందుకనే వీళ్ళకి సహజ క్రూరత్వం ఉన్నది. కాబట్టి వీళ్ళని సహజ పాపులు, శిక్షించటంలో ఆద్యులు. అలాగే రక్షించడంలో లగ్నాత్తు ఆధిపత్యాన్ని పొందినటువంటి శుభులుగా మారిన కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, సూర్యుడు కానీ ఉన్నారంటే వాళ్ళు సహజ శుభాన్ని ఇస్తారు. ఇప్పుడు కర్కాటక లగ్నానికి శని భగవానుడు సహజమైన సప్తమాధిపతి. ఈ సప్తమాధిపతి సప్తమంలో ఉండటం చాలా విశేషం. ఇక్కడ శని పాపుడు కానే కాడు. ఎందువల్ల కాడు? ఆయన సహజాధిపత్యంతో స్వక్షేత్రగతుడై సప్తమంలోనే ఉంటున్నారు. కర్కాటక రాశిలో జన్మించిన, కర్కాటక లగ్నంలో జన్మించిన వివాహం చేయవలసినటువంటి బాధ్యత భార్యని లేదా స్త్రీలకైతే భర్తని ప్రసాదించేటటువంటి అనుగ్రహము, శక్తి శని భగవానుడికి మాత్రమే కలిగి ఉంది. ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి శక్తి సూర్యుడికి ఎలా ఉందో, మానసిక శక్తిని ప్రసాదించే శక్తి చంద్రుడికి ఎలా ఉందో, ధైర్యాన్ని, సాహసాన్ని, శారీరక బలాన్ని ఇచ్చేటటువంటి శక్తి కుజుడికి ఎలా ఉందో,
బుద్ధి బలాన్ని, వాక్చాతుర్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి, అవగాహన సామర్థ్యాన్ని, సమయస్ఫూర్తిని కలిగించే శక్తి, వ్యాపార యోగాన్ని కలిగించే శక్తి బుధుడికి ఎలా ఉందో అలాగే జ్ఞానాన్ని, దైవబలాన్ని, విద్యాయోగాన్ని, ధనాన్ని, సంతానాన్ని కలిగించే శక్తి బృహస్పతికి ఎలా ఉందో వివాహ యోగాన్ని, భోగాన్ని, భాగ్యాన్ని, గృహ, అదృష్ట, వాహన, లాభ యోగాలను ఇచ్చే శక్తి శుక్రుడికి అలా ఉంది. వివాహము అనే పదానికి అర్థం శుక్రుడు. ఆయుష్యం జీవనోపాయం మరణించే శనైశ్చర. ప్రాణం ఉండాలా లేదా, ఆయుర్దాయం ఎంత ఇవ్వాలి, జీవనోపాయం అసలు ఏ విధంగా సంపాదించాలి, ఈ శక్తి అంతా శని భగవానుడికి ఉంది. ఈ 7 గ్రహాల మీదనే జ్యోతిష ఫలితాలు ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ఉద్యోగం లేకుండా వివాహం కాదు. ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో ఏదో ఒక రకంగా ధనాదాయ ఉపాధి అవసరం. ఈ ధన ఆదాయ ఉపాధి మార్గాలని సహజంగా సూచించే జీవన భృతి గ్రహం శనేశ్వరుడు. ఇక్కడ సప్తమాధిపతి. సప్తమాధిపతిని పరిశీలన చేస్తున్న క్రమంలో భార్య ఎటువంటిది వస్తుంది, భర్త ఎటువంటి వాడు వస్తాడు, ఎంతటి స్థాయిలోని వ్యక్తి వస్తారు అనే క్రమంలో సహజంగా అందరికీ 2 గ్రహాలను పరిశీలించక తప్పదు. వివాహము అనే పదానికి శుక్రుడని చెప్పుకున్నాం, కళత్ర సౌఖ్యం అనే పదానికి శుక్రుడని చెప్పుకున్నాం, సుఖము అనే అర్థానికి శుక్రుడని చెప్పుకున్నాం. శుక్రుడు యొక్క బలాన్ని పరిశీలిస్తూనే ఒక పక్క మరొక పరిశీలన గ్రహం శని భగవానుని పరిశీలించాలి. ఆ శని భగవానుని పరిశీలిస్తున్న సందర్భంలో దోషములు లేకుండా ఉండటం కోసమై శనిని ధ్యానిస్తే కర్కాటక రాశి వాళ్ళకి వివాహ యోగం త్వరగా సిద్ధిస్తుంది. శని బలం వల్లనే వివాహ జీవితం సుసంపన్నం అవుతుంది. మరిన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మానసిక ఒత్తిడి నివారణకు ఉపకరించే కూర్మాసనం ఆచరించే విధానం. మానసిక ఒత్తిడి వల్ల మానసిక సమస్యలే కాక శారీరకపరమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ, సామాజిక బంధాలలో ఏర్పడే ఆటుపోట్ల వల్ల మానసిక ఒత్తిడి తలెత్తవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల ఒక్కోసారి ఎన్నో అనర్థాలు కూడా ఏర్పడవచ్చు. అందుకే వెనువెంటనే ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి. ఈ ఒత్తిడి నుంచి బయల్పడటానికి కూర్మాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని 2 కాళ్ళు చాపి కుడికాలి క్రింద కుడి చేతిని, ఎడమకాలి క్రింద ఎడమ చేతిని ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమై ఒత్తిడిని నివారిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహాల ప్రభావం మానవ జీవితాలపైన ఉన్నట్లే వాస్తుపై కూడాను ఉండి తీరుతుంది. ఇంటి పశ్చిమ దిశకు అంటే పడమర దిశకు అధిపతి శనీశ్వరుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లోని డైనింగ్ రూమ్, స్టోర్ రూమ్ అంటే ధాన్యాగారం, అలాగే తిరగలి, మిక్స్చర్సు, డస్ట్బిన్లు, చెత్త చెదారం వేసేటువంటి ప్రదేశం ఈ యొక్క పడమర దిశ. ఇంటి ముఖద్వారం నుంచి ఇంటి వెనుక వైపుకు వెళ్ళేటువంటి బీమ్, ఇంట్లో ఉన్న ఇనుప సామాను, కత్తిరించేటువంటి సాధనాలు, పొడువాటి వెదురు బొంగులు, అలాగే ఇనుముకి సంబంధించిన ప్రతి సామాను కూడా శని గ్రహానికి ప్రతీకలే. ఇంట్లోని ముఖద్వారం నుంచి బయటకు అడుగు పెట్టేంత వరకు ఉన్నటువంటి మార్గం శనీశ్వరుని యొక్క ప్రభావమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పడమర దిక్కుకు కారకుడు శని కావడం చేత ఇంటికి పశ్చిమంలో డైనింగ్ రూమ్ ఉండటం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పడమర సింహద్వారం కలిగినటువంటి ఇంటికి ఆ ఇంటి యజమాని చాలా శ్రమ పడితే గాని ఫలితాలు రావు అనేటువంటి విషయం. అతడు చాలా కర్తవ్య పరాయణుడై ఉంటాడు. తన కర్తవ్య నిష్ఠ వల్ల ఇతరుల వల్ల ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఇంటికి వంటగది పశ్చిమంలో గనక ఉంటే ఆ ఇంటి బాధ్యత అంతా కూడాను ఆ ఇంటి గృహిణి
నిర్వహించాల్సి వస్తుంది సుమా. ఆమెకు తన ఇంట్లోని స్త్రీలు, కోడళ్ళు, కూతుళ్ళ నుంచి చాలా ఆనందం కూడాను కలుగుతూనే ఉంటుంది. అక్కడ ఉన్న స్త్రీలలో కలుపుగోలుతనం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వంటగది ఉండటం వల్ల వండిన పదార్థాలు ఎక్కువగా నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పశ్చిమం వైపు గనక తప్పనిసరిగా గనక వంటగది గనక ఏర్పాటు చేసుకుంటే ఇది పరిస్థితి ఏర్పడేది. పశ్చిమంలో బెడ్రూమ్ గనక ఉంటే వ్యక్తికి తన కార్యరంగంలో చికాకులు ఎక్కువగానే సంభవిస్తూ ఉంటాయి. ఆదాయం కూడాను కించిత్తు తక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడాను ఏర్పడుతూనే ఉంటాయి. పడమర దిక్కులో పాతవి ఉపయోగపడనటువంటి వస్తువులు ఉండాలి. కిటికీలు, తలుపులు విరిగిపోయి గోడలు మాసిపోయి ఉంటే అలాంటి చోట ఉన్నవారు చాలా మందకొడిగా ఉంటారు. ఈ పడమర దిశలో వారి గ్రహణ శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఆదాయం కూడాను కష్టపడితే కానీ రాని పరిస్థితి ఏర్పడుతుంది సుమా. ఈ దిశలో స్టోర్ రూమ్, ధాన్యాగారం గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లోని యువకులు యాత్రలకు సంబంధించిన కార్యరంగంలో లేదా వ్యాపార లావాదేవీల్లో ధనాన్ని గడిస్తారు అని చెప్పేసి మనకు పడమర దిశ సూచిస్తోంది. ఇంటి యజమాని బుద్ధిమంతుడై ఉంటాడు, కానీ దురదృష్టవశాత్తు కొన్ని అలవాట్లకు లోను కావలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ధనం, సంపద, నగలు ఇక్కడ ఉండటం చేత సాధారణంగా శుభం కలుగుతుంది. కానీ ఇంటి యజమాని భార్య, మిత్రుల యొక్క సహకారం ఉన్నా ఎక్కువ శ్రమపడి ధనం సంపాదించాల్సి వస్తుంది. లాభమైన నష్టమైన ఆలస్యంగానే కలిగి తీరుతాయి. ఇక్కడ పూజాగృహం గనక ఉంటే ఇంటి యజమాని ధర్మోపదేశకుడు అవుతాడు. అందుచేత ఇతను ప్రవర్తన నియమావళి అంతా కూడాను కించిత్తు అస్తవ్యస్తంగా కూడా ఉండటానికి ఆస్కారం ఉంది. ఇటువైపు గనక టాయిలెట్స్ కనుక ఉన్నట్లయితే ఇంటికి ఆదాయం చాలా కష్టం మీద లభిస్తుంది. ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంటి యజమాని భౌతికవంతమైనటువంటి సుఖాల్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శని డైనింగ్ రూమ్, స్టోర్ రూములకు ప్రతినిధిత్వం వహించినట్లే ఇతర గ్రహాలు ఇతర స్థానాలకు ప్రతినిధిత్వం వహిస్తాడు. ఇలా ఇతర గ్రహాల స్థానాలు శని స్థానంలో జత కలిసినప్పుడు వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. సూర్యుడు, శని ఇంటి ఎదురుగా ఉన్న కిటికీ అంటే ఇంటి ఎదురుగా నిలబడితే ఎడమవైపు ఉన్న కిటికీ ప్రతినిధిత్వం సూర్యునిది. కాబట్టి ఈ కిటికీ దగ్గర డైనింగ్ రూమ్ గనక ఉంటే ఇంటి యజమాని లేదా అతని కుమారుడు బద్ధకస్తుడుగా ఉండటం, అతని పురోగతి మధ్యమంగా ఉండటం జరుగుతుంది. ఆ గదిని స్టోర్ రూమ్గా ఉంచితే ఇంటి యజమాని లేదా అతని కుమారులో ఒకడు సమాజానికి ప్రీతిపాత్రుడవుతాడు. ఇంటి ద్వారానికి కుడివైపున ఉన్న కిటికీకి ప్రతినిధిత్వం వహించేటువంటి గ్రహం చంద్రుడిగా ఉన్నాడు. దీని ప్రభావం గృహిణి, ఆమె కుమార్తె పైన ఉంటుంది. ఈ గదిలో వెలుతురు మధ్యమంగా ఉండటం, అక్కడ ధాన్యం, చిల్లర సామాను మొదలైనవి ఉంచటం వల్ల ఆ ఇళ్ళకి కించిత్తు అనారోగ్యాలు రావటానికి ఆస్కారం ఉంది. కుజుడు వంటగదికి ప్రతినిధిత్వం వహిస్తాడు. కాబట్టి వంటగదిలో గనక ధాన్యాలు నిలవ వేస్తే ఆ ఇంటి యజమాని కుటుంబానికి వృత్తిపరంగా, కెరీర్ పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కష్టపడి సంపాదించవలసి వస్తుంది. సంపాదించిందంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. భవిష్యత్తుకు దాచుకోవటానికి ఏమీ మిగలదు. పూర్వకాలంలో వంటగది, స్టోర్ రూమ్ అనేటువంటివి విడివిడిగా ఉండేవి. వంటగదిలో వంట మాత్రమే చేసేటువంటి వాళ్ళు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే పడమరలో ఉన్నటువంటి దోష నివృత్తి కోసం, అది శని స్థానం కాబట్టి ఆ దోషం నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటి?
అన్నది ప్రశ్న. పడమర దిశ శనీశ్వరుని యొక్క దిశ అయినప్పటికీ శని అనుక్షణం కూడాను ఆనందపడేది శివోపాసన వల్ల. పడమర దిశలో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ఈశ్వర ధ్యానం గనక ఎక్కువగా గనక చేసినట్లయితే, ఈశ్వర ఉపాసన చేసినట్లయితే, అభిషేకార్చనలు నిర్వహించినట్లయితే తప్పనిసరిగా అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో జీవితాన్ని ఆనందంగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. మానసిక ఒత్తిడి నివారణకు ఉపకరించే మత్స్య క్రీడాసనం ఆచరించే విధానం. మనోవ్యాధికి మందు లేదు అంటారు. చిత్తంలో ఏర్పడే అశాంతి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. మానసిక ఒత్తిడిని ఎప్పటికప్పుడు అధిగమించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. జీవితాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలించడం అలవర్చుకోవాలి. మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి మత్స్య క్రీడాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని 2 చేతుల్ని కొక్కెంలా చేసి ఉంచాలి. తలని దానిపై తాకించాలి. మోకాలు మోచిప్ప దగ్గరవ్వాలి. ఈ ప్రక్రియను మరోవైపు కూడా కొనసాగించాలి. ఈ ఆసన సాధన వల్ల మానసిక ఒత్తిడి నుంచి క్రమేపీ బయటపడవచ్చు.